ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఉన్నాను. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గుర్తు కూడా మోగించండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రిప్షన్ చేయించండి. తొందరలో మనం 3000 మార్క్ దాటాలి. అలాగే అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ పెట్టి కనీసం 10 మంది బంధుమిత్రులతో పంచుకోండి. అప్పుడు ఎంతో కృషి చేస్తున్నటువంటి మన మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారి యొక్క కృషికి కూడా తగినటువంటి ఫలితం లభిస్తుంది అని నేను భావిస్తూ ఈరోజు మనం నిన్నటి అంశానికి కొనసాగింపు. వాలి వధానంతరం వాలి లేవనెత్తినటువంటి ప్రశ్నలకి రామచంద్ర ప్రభు జవాబిస్తూ ఉన్నాడు. అది నిన్న చెప్పుకున్నాం. ఇంకా దాని కొనసాగింపుగా ఈ రోజున మనం చెప్పుకుందాం. రామచంద్ర ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ వాలి, తప్పు చేసిన వాడిని రాజు గనక శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది అని మళ్ళీ వక్కాణించాడు రామచంద్ర ప్రభు. నువ్వు చేసిన పాపం మామూలు పాపం కాదు. కూతురుతో సమానమైనటువంటి తమ్ముడి భార్య కోడలతో కూడా సమానం. కోడలు కూతురు ఒకటే. అటువంటి దాన్ని నీ తమ్ముడు బతికుండంగా చేపట్టావు. అది క్షమించరానటువంటి నేరం. దానికి మరణశిక్ష తప్ప వేరేది లేదు. ఆ రోజుల్లో శిక్షా స్మృతి అది. నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపము లేనటువంటి స్థితికి వచ్చావు ఇప్పుడు. అంటే నీ పాపం ఈ భూలోకంలోనే పోయింది నా చేత సంహరింపబడటం వల్ల. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, రాజుగా రాముడి చేత సంహరింపబడటం. రెండోది, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క చేతిలో మరణించటం. చాలా మంది రాక్షసులు మోక్షం పొందారు. మనకు అరణ్యకాండలో కనిపిస్తారు. విరాధుడు, కబంధుడు ఇట్లాంటి వాళ్ళు. అలాగే యుద్ధకాండలో అనేక మంది రాముడి చేత హతులయ్యారు. ఓ వాలి, నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతావు. వాలి అడిగిన అన్ని ప్రశ్నలకి శ్రీరామచంద్రమూర్తి శాంతంగా అనునయంగా సందేహాలు తీర్చడానికి చెప్పాడు. ఓ వాలి, మరొక ప్రశ్న వేశావు. నన్ను చెట్టు చాటు నుండి ఎందుకు చంపావు అని అడిగావు. దానికి కూడా మనం క్లుప్తంగా చెప్పుకున్నాం నిన్న. దానికి జవాబు చెబుతాను, శ్రద్ధగా విను అంటున్నాడు. ఓ వాలి, నేను మానవుణ్ణి, నువ్వు వానర జాతి పుట్టినవాడివి. నేను మనిషిని, నువ్వు మృగానివి. శాఖామృగం అంటారు. కొమ్మల మీద తిరిగేటువంటి, చెట్ల మీద తిరిగే మృగం. వాస్తవానికి క్షత్రియుడు మాంసం తినేవాడు, మరియు ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి వాడు.
ప్రజారక్షణ కోసం అప్పుడప్పుడు మృగాలను వేటాడతాడు. మృగయ వినోదం అని కూడా ఉంది. వినోదం కోసము వేటాడతారు, మాంసాహారం కోసం కూడా వేటాడతారు రాజులు. ఆ వేటాడే సమయంలో ఒక మృగాన్ని చంపాల్సి వస్తే చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకోవచ్చు, ఉచ్చులు వేసి పట్టుకోవచ్చు. అంటే ఆ జంతువు అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతూ ఉన్నప్పుడు కూడా కొట్టచ్చు, మరి ఒక జంతువుతో తగవులాడేటప్పుడు కూడా కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు. కానీ ఆ మృగం కనుక వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణప్రయోగం చేయకూడదు. ఇది గొప్ప ధర్మం. కానీ పాండురాజు విధివశాత్తు కిందముడు అనేటువంటి ముని దంపతులు మృగాల రూపంలో, జింకల రూపంలో విహరిస్తూ ఉన్నప్పుడు కొట్టాడు బాణంతో. అందుకని కిందముడు శపించాడు. పోనీ అప్పుడైనా అనునయంగా మాట్లాడితే ఎట్లా ఉండేదో ఆది పర్వంలో ఉంటుంది. నువ్వు మృగ రూపంలో ఉన్నావు అందుకని కొట్టాను అన్నాడు. అంతే తప్ప నాది పొరపాటు అయింది క్షమించండి అని వేడుకుంటే ఎట్లా ఉండేది. కానీ విధి అలా కాదుగా. ఆయన వల్ల సంతానం రాకూడదు. దేవతల యొక్క అంశతోటి కుంతీదేవి యందు మాద్రి యందు సంతానం రావాలి. అప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో పరమాత్మ వేసుకున్న ప్రణాళిక జరిగి తీరుతుంది. ఇది అక్కడ ఆంతర్యం. ఓ వాలి, నువ్వు మైథున లక్షణంతో లేవు. నువ్వు వేరొక మృగంతో పోరాడుతున్నావు, అందుకని నిన్ను కొట్టాను. రెండో విషయం, నువ్వు అడిగింది పరాన్ముఖం వధం కృత్వా, ఇది అడిగాడు. పరాన్ముఖం వధం కృత్వా, నేను వేరొకరితోటి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నన్నెందుకు కొట్టావు అని అడిగాడు. నువ్వు సుగ్రీవుడు చేస్తున్నది యుద్ధమే, కానీ నేను నిన్ను వేటాడాను. యుద్ధానికి వేటకి గల భేదం చెప్తాను విను. మనుష్యుడితో చేసింది యుద్ధం, దానికి నియమాలు వేరుగా ఉంటాయి. యుద్ధంలో మనిషి గనక వెన్ను చూపిస్తే అతన్ని చంపకూడదు, క్షమించి వదిలిపెట్టాలి. మృగాలను వేటాడి మాత్రమే చంపాలి. నీవు మరి ఒక మృగంతో యుద్ధం చేస్తున్నప్పుడు నిన్ను వేటాడి చంపచ్చు. నువ్వు జంతువు కనుక నిన్ను వేటాడి చంపచ్చు. వేట యొక్క ధర్మాన్ని అనుసరించే నిన్ను చంపేశాను. నేను నరుణ్ణి కాబట్టి మృగానివైనటువంటి నిన్ను ఏ విధంగా కొట్టినా కూడా నాకు పాపం అంటదు. ఈ విషయం తెలిసే కొట్టాను. అందుకనే పోవాలి, వేట ధర్మాన్ని అనుసరించి చెట్టు చాటు నుండి నిన్ను కొట్టాను. మరొక ప్రశ్న వేశావు, నా మాంసం కానీ చర్మం కానీ గోళ్ళు కానీ ఉపయోగపడవు, అటువంటప్పుడు నన్నెందుకు చంపావు అని నువ్వు అడిగావు. దానికి జవాబు చెబుతాను విను. పరమ ధార్మికులైనటువంటి రాజర్షులు కూడా అరణ్యంలో ఉండేటటువంటి తినదగినటువంటి మృగాలని, తినకూడనటువంటి మృగాలని, అంటే ఇతరులకు హాని చేసేటటువంటి మృగాలని వేటాడి వధిస్తారు. కాబట్టి అభక్ష్యయోగ్యమైనటువంటి, అంటే తినడానికి పనికిరానటువంటి నిన్ను వేటాడి సంహరించడం అనేది నేరం కాదు. ఎందుకని? ఇతరులకు అపకారం చేసే తత్వం నీలో ఉంది. సొంత తమ్ముడి యొక్క భార్యనే ఆక్రమించావు. 4,
నువ్వు చనిపోయే ముందు రోషం కలిగి కోపంతో నన్ను ఇక్ష్వాకు వంశంలో ఎలా జన్మించావు అని ప్రశ్నించావు. అంటే పరమ ధర్మాత్ముడు అంటారే, అటువంటి నీవు ఇలాంటి పని చేశావు, అందువల్ల అటువంటి గొప్ప వంశంలో ఎందుకు పుట్టావు అని అడిగావు. దానికి కూడా సమాధానం చెబుతాను విను. ఓ వాలి, నీకు ఇదివరకే చెప్పాను, పాపం చేసిన వాడిని శిక్షించకపోతే మా వంశపు రాజు అయినటువంటి మాంధాత ఏ విధంగా పాపాన్ని అనుభవించాడో చెప్పా కదా. కాబట్టి అటువంటి దోషం నేను చెయ్యకూడదు. నేను మా ఇక్ష్వాకు వంశంలో తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ధర్మాన్ని మాత్రమే పాటించాను. కానీ నువ్వు నన్ను చాలా ఎక్కువగా దూషించావు. మరొక ప్రశ్న, నన్ను వెనక నుండి కొట్టావు అని ప్రశ్నించావు. నేను బాణం వేసినప్పుడు వచ్చిన శబ్దానికి అనేక మృగాలు పారిపోయినాయి. నా ధనుష్టంకారం ఆకాశమంతా ప్రతిధ్వనించింది. అప్పుడు నీవు కూడా ధ్వని వచ్చిన వైపు అంటే నా వైపుకు తిరిగావు. అప్పుడు నీ మీద బాణం వేశాను. ఆ బాణం నీ వక్షస్థలంలో గుచ్చుకుంది. నేను వెనక నుండి కొట్టలేదు. అయితే నా బాణము యొక్క వేగాన్ని గ్రహించలేక, తప్పుకునే అవకాశం లేక నా బాణపు దెబ్బ తిన్నావు నువ్వు. కాబట్టి నా యందు ఎటువంటి దోషం లేదు. మరొక మాట, రాజులు అంటే మనుష్య రూపంలో ఉన్న దేవతలు, అందువల్ల వాళ్ళని నిందించకూడదు, వాళ్ళతో అప్రియంగా మాట్లాడకూడదు. కాబట్టి నియమాన్ని పాటిస్తున్నటువంటి రాజుని హింసించడం కానీ ద్వేషించడం కానీ చెయ్యటం అనేది ధర్మ విరుద్ధం అవుతుంది. నీవు ధర్మ విరుద్ధంగా నన్ను దూషించావు. ఇన్ని అధర్మాలు చేసినా కూడా నా బాణం వల్ల మరణిస్తున్నటువంటి నీవు సత్పురుషులు పయనించే మార్గంలోనే వెళ్ళి స్వర్గానికి చేరుకోగలుగుతావు అని రామచంద్రమూర్తి సమాధానం ఇచ్చాడు. దీనిని జాగ్రత్తగా ఎల్లవేళలా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రామచంద్ర ప్రభు యొక్క మాటలు. వాలి అడిగిన ప్రతి ప్రశ్నకి విశ్లేషణాత్మకంగా జవాబు చెప్పాడు, ధర్మయుక్తంగా చెప్పాడు జవాబు. అంటే శ్రీరామచంద్ర ప్రభు మానవ రూపంలో ఉన్నటువంటి పరమ ధర్మస్వరూపుడు, మహానుభావుడు. ఆ మహానుభావుడు చెప్పినటువంటి ధర్మ సూత్రాలను తెలుసుకుని ఇక మీదటైనా వాలి వధ విషయంలో ఎలాంటి సందేహాలు మన మనస్సులోకి రానియకూడదు. శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య చరణార విందాలని మనం శరణు వేడుకోవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ. ఈ విధంగా రామచంద్ర ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు వాలి. పశ్చాత్తాపంతో తన 2 చేతులతో రాముడికి నమస్కారం పెట్టి, హే మహానుభావ, హే ధర్మాత్మ, హే పరమపురుష రామచంద్ర, నువ్వు చెప్పిన విషయాలన్నీ పరమ యథార్థాలు. నిన్ను అప్రియమైనటువంటి మాటలతో నిందించాను, నన్ను క్షమించు. దోషం నాలోనే ఉంది. నువ్వు నన్ను చంపడంలో కానీ, నేను తప్పు చేశాను అని చెప్పడంలో కానీ కించిత్ సందేహం లేదు రామా. నువ్వు ధర్మాధర్మ విచక్షణ వల్ల, నీకు ఉన్నటువంటి జ్ఞానం వల్ల, పూర్వాపరాలను బాగా పరిశీలించిన తరువాత ఏమి చెయ్యాలో నిర్ణయించుకున్న దాన్ని అమలు చేసి, అమలు చేసిన దాని మీద స్థిరంగా నిలబడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడివి ఓ రామచంద్ర ప్రభు. అటువంటి నిన్ను చూసి నేను పొంగిపోతున్నా. ఇటువంటి ధర్మాత్ముడవైన నీ చేతిలో
నాకు మరణం సంప్రాప్తించటం నాకు ఆనందమే. నాకు స్వర్గప్రాప్తి కలుగుతుందని మహదానందపడుతున్నాను. మామప్యగత ధర్మాణం వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచా ధర్మజ్ఞ పరిపాలయ. హే రామచంద్ర ప్రభు, నేను ధర్మాన్ని వదిలిపెట్టాను. నీవు అన్ని ధర్మాలు తెలిసినటువంటి ధర్మజ్ఞుడివి. నన్ను క్షమించాను అని ఒక్కసారి చెప్పు రామా, నా పాపాలన్నీ పటాపంచలైపోతాయి. 18వ సర్గలో 50వ శ్లోకం ఇప్పుడు నేను చెప్పింది. ప్రతి కాండలో కూడా 18వ సర్గకి అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. బాలకాండలో 18వ సర్గలో విశ్వామిత్రుడు రాక ఉంటుంది. అట్లా 18వ సర్గ అలాగే సుందరకాండలో 18వ సర్గలో సీతాదేవి యొక్క ప్రథమ దర్శనం అవుతుంది రాముడికి, మన హనుమంతుడికి. ఇట్లా ఇక్కడ వాలి యొక్క వధ అనంతరం రామచంద్ర ప్రభువు చెప్పినటువంటి జవాబులన్నీ ఈ 18వ సర్గలో ఉన్నాయి. కింద పడిపోయినటువంటి వాలి మరణ వేదన అనుభవిస్తూ ఉన్నాడు. మళ్ళా ఈ విధంగా అన్నాడు, రామా, నా ప్రాణాలు పోతున్నాయని నేను కించిత్ కూడా బాధపడలేదు. నా భార్య అయినటువంటి తార గురించి కూడా నేను విలపించటం లేదు. కానీ నా ప్రియాతి ప్రియమైనటువంటి ఒకే ఒక్క కుమారుడు అంగదుడు అతి గారాభంగా పెరిగాడు. నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణమైనా ఉండలేడు. పసివాడు, ఏమీ తెలియనటువంటి వాడు. చూడండి, తండ్రికి ఎప్పుడూ పిల్లలు పసివాడిగానే కనిపిస్తారు. అప్పటికే మంచి యువకుడు ఆయన, మహాబలశాలి. ఓ రామా, అతన్ని దయతో కాపాడాలి. నేను లేకపోయినా నీరు లేని చెరువులాగా అయిపోతుంది పరిస్థితి వాడిది. నేను లేకపోతే నీళ్లు లేని చెరువు వల్ల ప్రయోజనం లేదు కదా, అలా అవుతుంది నా కుమారుడు పరిస్థితి. అందువల్ల సుగ్రీవుడి యందు అంగదుని యందు సమాన దృష్టి కలిగి ఉండు రామా. రక్షించిన శిక్షించిన భారంతా నీదే. ఓ ప్రభు, నీ తమ్ముళ్లలాగా నా కుమారుణ్ణి కూడా చూసుకో. నా భార్య తార నిర్దోషి కాబట్టి ఆమెకు ఎటువంటి అపకారం చేయవద్దని సుగ్రీవుడికి చెప్పు. నీ వంటి మహాత్ముడి యొక్క రక్షణలో రాజ్యాన్ని పరిపాలించే సుగ్రీవుడంతటి పుణ్యాత్ముడు భాగ్యశాలి ఈ లోకంలో ఉండడు అని దీనాతి దీనంగా పలికాడు. ఈ మాటలు విన్నటువంటి రామచంద్ర ప్రభు చిరునవ్వు నవ్వి, ఓ వాలి, నీవు తారా అంగదుల గురించి చింతించవద్దు. ఇప్పుడు అంగదుడు నిన్ను ఎలా చూసేవాడో నీ తర్వాత సుగ్రీవుడి యందు నా యందు అట్లాగే ఉంటాడు. పినతండ్రి వల్ల నీ కుమారుడికి సమస్య వస్తుందని అనుకోవద్దు. అప్పుడు కూడా నీ బిడ్డని తండ్రిలాగా కాపాడటానికి నేనున్నాను అని రామచంద్రుడు అభయం ఇచ్చాడు. ఇది కదా రాముడంటే. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.